తెలంగాణలో రేషన్ కార్డుదారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి. గత కొన్ని నెలలుగా 3 నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ పాత విధానంలోకి వచ్చేసింది. ఇకపై ప్రతి నెల రేషన్ షాపులోనే లబ్ధిదారులు సన్నబియ్యం అందుకోనున్నారు. ఇప్పటికే జూలై నెల కోటాను విడుదల చేయడంతో ఇవాల్టి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పౌర సరఫరాల శాఖ పూర్తి చేసింది ఇప్పటికే. అయితే గత కొన్ని నెలలుగా మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండేది. ఒక నెల కాకుండా 3 నెలల బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దీంతో చాలా మంది ఒకేసారి ఎక్కువ బియ్యం తీసుకెళ్లాల్సి వచ్చింది. కొందరికి నిల్వ సమస్యలు కూడా ఎదురయ్యాయి. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి చెప్పిన ప్రభుత్వం మళ్లీ ప్రతి నెల కోటాను అందించే నిర్ణయం తీసుకుంది. దీంతో లబ్ధిదారులు ప్రతి నెల నిర్ణీత తేదీలో రేషన్ షాపుకు వెళ్లి బియ్యం తీసుకునే అవకాశం ఉంటుంది. జూలై నెలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1.06 కోట్ల కుటుంబాలకు రేషన్ బియ్యం అందించనున్నారు. ఇందుకోసం 2.15 లక్షల టన్నుల సన్న బియ్యాన్ని సిద్ధం చేశారు. మొత్తం 3.41 కోట్ల మంది లబ్ధిదారులకు సరిపడా నిల్వలను ఇప్పటికే రేషన్ దుకాణాలకు తరలించారు. మండల స్థాయి స్టాక్ పాయింట్ల నుంచి గ్రామ స్థాయి రేషన్ షాపులకు బియ్యాన్ని ముందుగానే పంపించడంతో పంపిణీలో ఎలాంటి అంతరాయం ఉండదని అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇంతకు ముందు 3 నెలల కోటాను ఒకేసారి ఎందుకు ఇచ్చారనే ప్రశ్న చాలా మందిలో కూడా ఉంది. దీనికి కూడా ప్రభుత్వం ఒక స్పష్టతను అయితే ఇచ్చింది. యాసంగి ధాన్యం భారీగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రావడంతో గోదాముల్లో నిల్వ సమస్య ఏర్పడింది. గోదాముల్లో ఖాళీ స్థలం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 3 నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని సూచించింది. ఆ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేసింది. ఇప్పుడు నిల్వ పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో మళ్లీ నెలవారీ పంపిణీ ప్రారంభించారు. ఈసారి పంపిణీ పూర్తిగా పారదర్శకంగా జరిగేలా అధికారులు ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. డిజిటల్ లావాదేవీలు, బయోమెట్రిక్ ధృవీకరణ, ఈ పాస్ యంత్రాల ద్వారా పంపిణీ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర జిల్లా అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా అవకతవకలు, తక్కువ బరువు, బయోమెట్రిక్ సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని కూడా సూచించారు. దీంతో అర్హులైన ప్రతి ఒక్కరికి బియ్యం అందేలా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దీంతో గతంలో 3 నెలలకు ఒకేసారి ఇచ్చిన విధానానికి ముగింపు పలుకుతూ జూలై నుంచే ప్రతి నెల సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కోటా విడుదల కావడంతో రేషన్ షాపుల్లో పంపిణీ కూడా కొనసాగుతోంది. ఇక లబ్ధిదారులు బయోమెట్రిక్ ధృవీకరణతో తమకు కేటాయించిన బియ్యాన్ని ప్రతి నెల పొందొచ్చు. దీంతో రేషన్ పంపిణీ మరింత సులభంగా, క్రమబద్ధంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.